హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. యూరో ప్రతీక్ సేల్స్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి 2010లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే డెకరేటివ్ వాల్ ప్యానెల్స్, డెకరేటివ్ లామినేట్స్ ని వీళ్ళు సెల్ చేస్తుంటారు. అండ్ ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి వీళ్ళు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ తో టైఅప్ అయ్యి ఆ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి వీళ్ళు ఫస్ట్ కొని ఆ తర్వాత ఈ ప్రోడక్ట్స్ అయితే వీళ్ళు సెల్ చేస్తుంటారు. అండ్ దీంట్లో కూడా వీళ్ళు ఎకో ఫ్రెండ్లీ ఫీచర్స్ ని కూడా మెయింటైన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇవి వచ్చేసి ఎక్కువగా హోమ్ అండ్ కమర్షియల్ స్పేసెస్ లో యూస్ చేస్తుంటారు. ఆఫీసెస్ లో కానీ లేదా రెస్టారెంట్స్ లో కానీ అండ్ హోమ్స్ లో కూడా డిఫరెంట్ వాల్స్ డిజైన్స్ కోసం ఇలాంటి ఫీచర్స్ అయితే వీళ్ళు ఎక్కువగా యూస్ చేస్తుంటారు. అండ్ లాస్ట్ 7 years లో వీళ్ళు March 31, 2025 కి 30+ ప్రోడక్ట్ కేటగిరీస్ ని వీళ్ళు ఆఫర్ చేస్తుంటే అందులో 3000+ డిజైన్స్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ అంతేకాదు లాస్ట్ 4 years లో వీళ్ళు 113 ప్రోడక్ట్ కేటలాగ్స్ కూడా లాంచ్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ వీటితో పాటు ఇప్పటిదాకా ఇండియాలో 116 సిటీస్ లో వీళ్ళ ప్రెజెన్స్ ఉంటే అండ్ 25 స్టేట్స్ లో 180 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ అంతేకాదు ఇంటర్నేషనల్ గా కూడా వీళ్ళ ప్రోడక్ట్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు 6 కంట్రీస్ కి. అందులో సింగపూర్, యుఏఈ, ఆస్ట్రేలియా కూడా ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ ప్రోడక్ట్ వైజ్ గా మనం రెవెన్యూ చూసినట్లయితే డెకరేటివ్ వాల్ ప్యానెల్స్ నుంచి వీళ్ళకి 66% ఆఫ్ రెవెన్యూ వస్తుంటే డెకరేటివ్ లామినేట్స్ నుంచి వీళ్ళకి 25% ఆఫ్ రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అదర్స్ నుంచి వీళ్ళకి 8.23% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ దీంతో పాటు ఈ కంపెనీకి సంబంధించిన సబ్సిడరీ కంపెనీస్ నుంచి అండ్ లొకేషన్ వైజ్ గా రెవెన్యూ కూడా కావాలంటే మీరు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫినాన్షియల్ విషయానికి వస్తే రెవెన్యూ చూసినట్లయితే FY23లో 268 crores నుంచి FY25కి 291 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. బట్ FY24లో మనకు స్మాల్ డ్రాప్ అయితే కనపడింది. దీనికి గల రీజన్స్ ఏం మెన్షన్ చేశారంటే ఈ పర్టికులర్ బిజినెస్ సెగ్మెంట్లో ఎక్కువ డిమాండ్ లేకపోవడం వల్ల ఆ పర్టికులర్ ఇయర్లో స్మాల్ డ్రాప్ అయితే చూశారు. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రాఫిట్ వైజ్గా వీళ్ళు చాలా ర్యాపిడ్గా గ్రో అయితే వచ్చారు. ఇయర్ ఆన్ ఇయర్లో ప్రాఫిట్లో మీరు చూసుకున్నట్లయితే 59 crores నుంచి 76 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ కోర్ బిజినెస్ మీరు చూసినట్లయితే ఈబిటా కూడా 83 crores నుంచి వీళ్ళకి 110 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కోర్ బిజినెస్ ఏదైతే ఉందో అక్కడ వీళ్ళు చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ప్రాఫిటబిలిటీ పరంగా కూడా చాలా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నారు ఇయర్ ఆన్ ఇయర్ లో. అండ్ వీటితో పాటు అసెట్స్ చూసినట్లయితే 159 crores నుంచి 273 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది పాస్ట్ 2 years లో. సో బిజినెస్ ఎక్స్పాండింగ్ అనేది బాగా జరుగుతుంది. అండ్ ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే డెప్ట్ ఈక్విటీ కూడా చాలా తక్కువగా ఉంది. లీవరేజెస్ అనేటివి చాలా తక్కువగా ఉన్నాయి. ఆల్మోస్ట్ నో డెప్ట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ రిస్క్ కూడా చాలా కొంచెం తక్కువగానే ఉంది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకున్నట్లయితే 39% మార్జిన్స్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 44% మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయి. సో ఈ పర్టికులర్ బిజినెస్ సెగ్మెంట్ లో రిటర్న్ మెట్రిక్స్ లో కూడా చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ వాల్యుయేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే పర్టికులర్ ఇండస్ట్రీ వైజ్ గా చూసుకున్నట్లయితే ప్రైస్ టు బుక్ వాల్యూ ఈ పర్టికులర్ సెక్టార్ లో కొంచెం హైయర్ వాల్యుయేషన్ లో వచ్చినప్పటికీ ఓన్లీ రెవెన్యూలో గ్రోత్ లో మాత్రం స్మాల్ డ్రాప్ కనపడింది. అది కీప్ ఆన్ మనం మానిటర్ చేస్తుంటే సరిపోయింది. బట్ ప్రాఫిటబిలిటీ పరంగా అయితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది వీళ్ళకి. అండ్ ఐపీఓ విషయానికి వస్తే September 16th ఓపెన్ అయ్యి 18th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 1 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 235 to 247 per share, లాట్ సైజ్ వచ్చేసి 60 shares. ఐపీఓ ద్వారా వీళ్ళు 451 crores అయితే రైజ్ చేస్తున్నారు. టోటల్ గా ఆఫర్ ఫర్ సేల్ లో వస్తున్నారు. రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,820 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ పియర్స్ విషయానికి వస్తే ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్షియల్స్ వైజ్ గా కానీ లేదా ఓవరాల్ ప్రాఫిటబిలిటీ కానీ రిటర్న్స్ వైజ్ గా కానీ వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం ఏషియన్ పెయింట్స్ ఇక్కడ బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. బట్ యూరోప్ ప్రతిక్ కూడా మనం తీసిపడడానికి లేదండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ కానీ రిటర్న్స్ పరంగా కానీ చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు వీళ్ళు కూడా. కమింగ్ టు ద పాజిటివ్ పాయింట్స్, ఈ పర్టికులర్ బిజినెస్ లో కాంపిటీటర్స్ హెవీగా ఉన్నప్పటికీ ఓవరాల్ కోర్ బిజినెస్ వైజ్ గా కానీ లివరేజెస్ తక్కువగా ఉండి ప్రాఫిటబిలిటీ పరంగా అయితే వీళ్ళు బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే వీళ్ళకి ఓన్లీ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి వీళ్ళకి ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ రెవెన్యూలో కూడా మనం ఇన్కన్సిస్టెన్సీ చూసాం కాబట్టి కీప్ ఆన్ మానిటర్ చేస్తే మంచిదని నా పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ దీంతో పాటు వీళ్ళకి ఫ్యూ మెంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ డిస్ట్రిబ్యూటర్స్ మీద ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి.
సో, ఈ బిజినెస్ సెగ్మెంట్‌లో కాంపిటీటర్స్ హెవీగా ఉన్నారు. ఇంకా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తుంటే, ఇంకా బెటర్ ప్రైస్‌లో వస్తుంటే కూడా మనం కరెక్ట్‌గా అనాలిసిస్ చేసి అక్కడ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది కంప్లీట్‌లీ పర్సనల్లీ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇక్కడేంటంటే వీళ్ళు రీజనబుల్ ప్రైస్‌లో అండ్ పియర్స్‌తో కంపేర్ చేస్తే ఎస్పెషల్లీ రీజనబుల్ ప్రైస్‌లో అండ్ దట్ టూ ఈ పర్టిక్యులర్ కోర్ బిజినెస్ వైస్‌గా చూసుకున్నట్లయితే వీళ్ళు బెటర్‌గానే ఇంప్రూవ్ అయితూ వస్తున్నారు కాబట్టి, ఒక ఆపర్చునిటీగా తీసుకొని నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. యాస్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.